నమస్కారం. ఈ ఎపిసోడ్‌లోకి మీ అందరికీ స్వాగతం. సీజేపీ ప్రొటెస్ట్ ముగిసిన తర్వాత అభిజిత్ దిప్కేకి, సౌరవ్ దాస్ మీద కొన్ని ఆరోపణలొచ్చాయి. అది సహజమే. ఎవరైనా లైమ్ లైట్‌లోకి వస్తే ఆరోపణ వెంటనే వెనకనే కాచుకొని ఉంటుంది. జార్ఖండ్‌లో స్టూడెంట్స్ ఈ నీట్ పరీక్ష లాంటి సమస్యని ఎత్తుకొని అక్కడ గత 10 రోజులుగా నిరాహార దీక్షలు, ఉద్యమంలో ఉన్నారు. మన అభిజిత్ దిప్కే జార్ఖండ్‌కి వెళ్ళలేదు. కారణం ఆయనకి టైఫాయిడ్. ఆయన దగ్గర ఇద్దరు ముగ్గురు స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. ఆయనకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉన్నారు. ఎవరైనా వెళ్ళుండొచ్చు. కానీ అభిజిత్ దిప్కే ప్రకారం మేము 4 రోజులు స్ట్రైక్ చేసి అలసిపోయినాం. వి నీడ్ సమ్ రెస్ట్. వీడియోలో సందేశం పంపించాను. మా ఆరోగ్యాలు బాగుపడంగానే మీతో వచ్చి చేయగలుగుతామని అని ఒక వీడియో సందేశం ఇచ్చారు ఆగస్టు 4వ తారీఖు. ఈ లోపల చాలా ప్రయాణాలు కూడా చేశారు వీళ్ళంతా. అభిజిత్ దిప్కే ఇంటికి పోయి వాళ్ళ తల్లి ఈ సౌరవ్ దాస్కి అందరికీ మంగళ హారతులు, ఆశీర్వాదాలు, వెల్కమ్ అన్నీ అయినాయి. ఇది వాళ్ళ పర్సనల్ విషయం. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నీట్ పరీక్ష ఎలాగైతే పిల్లల్ని ఇబ్బంది పెట్టిందో అటువంటి ఇబ్బందులే పంజాబ్లోనూ అయ్యాయి, జార్ఖండ్లోనూ 4-5 అయినాయి, కర్ణాటకలో అయినాయి, ఇంకా దేశంలో చాలా దగ్గరలు అయినాయి. ఇప్పుడు ఆ మాట ఎత్తితే వాట్ అబౌటరీ అనే మాట కింద అన్నిటినీ కొట్టేస్తారు. పంజాబ్కి ఎందుకు వెళ్ళలేదంటే, ఆమ్ ఆద్మీ పార్టీ సీజేపీకి స్పాన్సర్ పార్టీ, అందుకని పంజాబ్లో పోయి నోరెత్తడానికి ఇష్టం లేదు. జార్ఖండ్ ఎందుకు ఇష్టం లేదు? అక్కడ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ ఎమ్మెల్యేలు కూడా రూల్ చేస్తున్నారు. కర్ణాటక అయితే మొత్తం కాంగ్రెసే రూల్ చేస్తుంది. సో ఎక్కడ కన్వీనియంటో అక్కడ మాత్రమే స్ట్రైక్ చేయాలి. అంటే దీని ఉద్దేశం ఏంటి? వీళ్ళ టార్గెట్ మోదీ, అంతేగాని నీట్ పరీక్ష విద్యార్థులు వాళ్ళ అభ్యర్థులకు జరిగిన అన్యాయాలు అవి ఓన్లీ సెకండ్, అంతే. ప్రైమరీ మోదీ. పంజాబ్ డీజీపీ జంతర్ మంతర్లో అల్లకల్లోలం సృష్టించడానికి ఒక 10 మంది పెట్రోల్ బాంబులతో చొరబడ్డారు, వాళ్ళని మేము అరెస్ట్ చేశామని డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉంది. అదే ఏ బీజేపీ రూల్డ్ స్టేట్లో డీజీపీ ఈ స్టేట్మెంట్ ఇస్తే అతని చెవి మెల్లబెట్టి ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పించాడు మోదీ అని అంటారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన డీజీపీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. 10 మంది ఆ రోజు అల్లకల్లోలం చేసుంటే ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళు ఆ అల్లర్లలో మీరు ఊహించుకోండి. ఈ సీజేపీ ప్రొటెస్ట్ చేసిందే చావుల కోసం. ఎంతమంది చస్తే అంత అల్లకల్లోలం మోదీ మీద ప్రెషర్ తెచ్చి ఇండియా మొత్తం రచ్చ చేయొచ్చు, వాళ్ళ ఉద్దేశం అది. 22 జూలై పోలీస్ జంతర్ మంతర్ విజిటర్స్ని ఆధార్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు లేకుండా ఎంట్రీ లేదని చెప్పని ఆపారు. దానికి అభిజిత్ దిప్కే పోలీసు వాళ్ళని నిలదీసి, జంతర్ మంతర్ అమెరికాలో ఉందా, జంతర్ మంతర్కి వీసా కావాల్సి వస్తుందా అని చెప్పి పోలీసుల్ని ధిక్కరించాడు. తన పక్కనున్న స్టూడెంట్స్తో ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరైనా మిమ్మల్ని ఆధార్ కార్డు అడిగితే నాకు చెప్పండి, వీళ్ళ సంగతి నేను చూస్తాను అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆధార్ కార్డులు ఎందుకు అడిగారు? 100 మంది ఫోటోగ్రాఫర్లని అక్కడ ఎందుకు నియమించారు? స్క్రీనింగ్ ఎందుకు చేశారు? ఇప్పుడు మీరు ఊహించుకోవచ్చు.
అదే సీజేపీకి చెందిన నంబర్ 2 మిస్టర్ రాంకా ఆగస్టు 5వ తారీఖు మాట్లాడుతూ, ఇంతమంది జంతర్ మంతర్లో పీస్ఫుల్ ప్రొటెస్ట్లో అల్లర్లు చేసేవాళ్ళు దూరారు అంటే అది ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ ఫెయిల్యూరు, అమిత్ షా ఫెయిల్యూరు. దానికి మమ్మల్ని కాదు అడగాల్సింది, అమిత్ షాని అడగాలి. ఎలా 10 మంది జొరబడ్డారు? ఆధార్ కార్డు అడిగితే ఇబ్బంది పడింది మీరే, 10 మంది దొరికితే ఇబ్బంది పడింది మీరే. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే, సీజేపీ ప్రొటెస్ట్ ఒక పొలిటికల్ లాంచింగ్ కోసం పెట్టిన స్టేజ్ కానీ స్టూడెంట్స్ హెల్ప్ చేద్దామని అయితే కాదు. ఇది మోదీ వచ్చిన తర్వాత రెండోసారి మూడోసారి జరుగుతుంది. సిఏఏ ప్రొటెస్ట్లో కూడా వాళ్ళు కాల్పులు చావులు ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత ఫార్మర్స్ లా తిప్పి తీసుకోమని చెప్పని అయిన స్ట్రైక్స్లో కూడా చాలామంది పంజాబ్ నుంచి వచ్చిన ఫార్మర్స్లో ఖలిస్తానీ ఎలిమెంట్స్ జొరబడ్డారు. ఖలిస్తానీ పేరు ఎత్తితే పంజాబ్ ఫార్మర్ని ఖలిస్తానీ అంటారా అని మన వాళ్ళంతా నాలుక పీక్కున్నారు. అప్పుడు మోదీ ధైర్యం చేసుకొని తల ఒగ్గి ఫామ్లాని తిరిగి తీసుకున్నాడు వెనక్కి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి పరిస్థితిని అదుపులో తెచ్చుకున్నారు. ఒక మినిస్టర్ని త్యాగం చేసి దేశాన్ని కాపాడగలిగితే అంతకంటే మించిన సౌభాగ్యం లేదు. సీజేపీ ప్రొటెస్ట్ మొదలైన రోజు వాళ్ళు స్టేజ్ మీద పెట్టిన 3 ఫోటోలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక ఫోటో భగత్ సింగ్, రెండవది మహాత్మా గాంధీ, మూడవది అంబేద్కర్. భగత్ సింగ్ ఒక రెవల్యూషనరీ, కార్ల్ మార్క్స్కి భక్తుడు, సోషలిస్టు, ప్రాణత్యాగం చేశాడు. నవ్వుతూ ఉరికంబం ఎక్కాడు ఆయన నమ్మిన బాట కోసం. ఆయన ఒక అథీయిస్ట్, ఏ రిలీజన్ ఆయనకి సంబంధించదు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గాంధీ గారు నాన్ వైలెన్స్, హిందూ మతం ఆయనది, కానీ హిందూ మతాన్ని ఎక్కువ ప్రేమించడు. అంత్యోదయం మనసులో పెట్టుకొని మైనారిటీలకి, అప్పుడు హరిజనులు, ఆ మాట అనకూడదు, ఎస్సీ ఎస్టీలు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు ఆయన సాయం చేస్తూ వచ్చాడు. మూడవ ఫోటో అంబేద్కర్. హిందూ మతం అంటే అసలు పడదు, ఆయన మతం మారి బుద్ధిస్ట్ అయ్యాడు. భగత్ సింగ్ జాతి కోసం ప్రాణాలు ఇచ్చాడు. మహాత్మా గాంధీ జాతిపిత అయినాడు. అంబేద్కర్ తన జాతి అంటే ఎస్సీ ఎస్టీ కోసంగా పాటుపడ్డాడు. ఈ ముగ్గురు ఫోటోలు ఆ స్టేజ్ మీదకి రాగానే ఆ ఫోటోల మహత్యం వచ్చి చేరిన వాళ్ళు ఎవరంటే, ఒక బుద్ధిస్టు వాంగ్చుక్ నిరాహార దీక్ష కోసం వచ్చాడు. ఒక దళిత నాయకుడు అభిజిత్ దిప్కే నాయకుడయ్యాడు. ఆయన్ని ఆ ప్లాట్ఫామ్ నుంచి రాకెట్ లాంచింగ్ లాగా ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాడు కొన్నాళ్లలో. డప్పు వాయించే ఎస్ఎఫ్ఐ, జేఎన్యూలోని కమ్యూనిస్టులంతా కలిపి అక్కడికి వచ్చి అల్లా కా నామ్ రహేగా అని పాట పాడారు. సో ఈ ముగ్గురు ఫోటోలు ఎటువంటి మనుషుల్ని అక్కడికి చేర్చాయి. ఇక దానికి కాంట్రాస్ట్గా ఆ స్టేజ్ ఆడియన్స్ ఎవరంటే 195 మంది అమాయకులు. వాళ్ళు 20వ తారీఖు జూలై నాడు కార్లను తగలబెట్టారు, వ్యాన్లను తగలబెట్టారు, రాళ్లతో పోలీసులను కొట్టారు, లాఠీలతో కొట్టించుకున్నారు. పోలీసు కేసులు నమోదైనాయి. ఇక కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. ఈ 95 మంది ఎవరంటే అమాయకులు. అమాయకులు అంటే మీకు అర్థం కావాలి, శత్రు బోధ లేని వాళ్ళు. ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు?
తమ జాతికి మిత్రులు కారు. ఆ ఫోటోల్లో ఉండేవాళ్ళు తమ జాతి గురించి ఎన్నడూ ఆలోచించలేదు. నేను జాతి అంటున్నాను, వాళ్ళు ఎవరంటే హిందువులు. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకి హడావిడిలాగా ఎవరో దళిత నాయకుడిని లాంచ్ చేయడానికి ఒక బుద్ధిస్టు నిరాహార దీక్ష చేస్తుంటే వీళ్ళంతా సంకలు ఎగరేసుకుంటూ లాఠీ దెబ్బలు తిని సంతోషపడుతున్నారు. ఇది మిత్రబోధ, శత్రుబోధ అనేవి మనకు లోపించాయి. విభీషణుడు, మీర్ జాఫర్. విభీషణుడు తన అన్నకు ద్రోహం చేసి మన శ్రీరామచంద్రునికి సహాయం చేశాడు కాబట్టి విభీషణుడిని ఎప్పుడు మనం మంచి పేరు ఇచ్చి మర్యాద ఇచ్చి జ్ఞాపకం చేసుకుంటాం. మీర్ జాఫర్ ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందానికి వచ్చి సిరాజుద్దౌలా, బెంగాల్కి నవాబు, తన ఓన్ సైన్యాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర సరెండర్ చేసి తర్వాత బెంగాల్కి నవాబు అయ్యాడు. సో విభీషణుడికి మీర్ జాఫర్కి పెద్ద తేడా లేదు. ఈ స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళు, స్టేజ్ కింద నాట్యం చేసి తన్నించుకున్న వాళ్ళు, వీళ్ళు విభీషణులు, మీర్ జాఫర్లు. ఎవరికి? బయట శక్తులకి. ఇంకా మోదీ అసమర్థత వల్లే ఇది అయింది అనుకునేవాళ్ళు వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉండొచ్చు. దీనికి స్పాన్సర్స్ బయట వాళ్ళు ఉన్నారు అని నాకు బలమైన నమ్మకం. లేకపోతే జునైద్ భాయ్ సెల్ ఫోన్ రిపేర్ చేసుకునే చిన్న షాప్ అతను రోజుకి వేల మందికి బిర్యానీలు పంచిపెట్టలేడు. ఇనార్గానిక్గా ఒక్కసారే ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మనందరికీ తెలుసు, జార్జ్ సోరోస్ $1 బిలియన్ దీనికోసంగా ఇండియాలో టాపులు చేయడానికి కోసంగా నేను ఇయర్ మార్క్ చేశానని చెప్పున్నాడు. మనం వీ హ్యావ్ టు జాయిన్ ది డాట్స్. ఈ విభీషణులు లేకపోతే మీర్ జాఫర్లు వాళ్ళని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. శత్రు బోధ మనకు తెలియాలి. ఎవడు వాళ్ళ సొంత లాభం కోసం మన చేత ప్రేరేపించి ఈ మాదిరి చేపిస్తున్నాడో గమనించాలి. మన పిల్లలు కొద్దిగా నిద్ర మేల్కోవాలి, మనం వాళ్ళని నిద్ర లేపాలి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. విభీషణ భక్తులు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. విభీషణుడు చేసిన పని మీర్ జాఫర్ పనికి పెద్ద తేడా లేదు. నా ఉద్దేశంలో ఇద్దరు ట్రైటర్సే. వాళ్ళ సొంత వాళ్ళని ఓడించారు. మీ అభిప్రాయాల కోసం వెయిట్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.